వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. తెలుగు ఇండస్ట్రీలో డి, రెడీ, బాద్షా, దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న దర్శకులు శ్రీను వైట్ల. అప్పట్లో ఈ దర్శకుడితో సినిమాలు తీయాలంటే నిర్మాతలు, హీరోలు తెగ ఇంట్రెస్ట్ చూపించేవారు. అంతేకాదు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలకు ఈ దర్శకుడు మంచి హిట్లని కూడా అందించాడు. కానీ గత 3 సంవత్సరాల నుంచి మాత్రం శ్రీను వైట్లకు బ్యాడ్ టైం వెంటాడుతోంది. మహేష్ తో తీసిన ఆగడు చిత్రం నుంచి మొదలైన దురదృష్టం మెగా తనయుడు రామ్ చరణ్ తో తీసిన బ్రూస్ లీకి కూడా వెంటాడింది. బ్రూస్ లీ అనుకున్నంత విజయం సాధించకపోవడంతో తన తదుపరి చిత్రంపై మంచి శ్రద్ధ వహించాడు వైట్ల. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తో మిస్టర్ సినిమా తీశాడు. ఈ సినిమా నిన్న రిలీజ్ అయింది. ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలు పెట్టుకున్నారు హీరో వరుణ్ తేజ్, దర్శకులు శ్రీను వైట్ల. ఎందుకంటే లోఫర్ సినిమాతో భారీ డిజాస్టర్ ని చూసిన యంగ్ హీరో వరుణ్ తేజ్ కు కూడా మిస్టర్ హిట్ కావటం ఎంతో అవసరం. ఈ సినిమా విజయం కోసం హీరో వరుణ్ తేజ్ మాత్రమే కాదు, దర్శకులు శ్రీను వైట్ల కూడా ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ రిజల్ట్ చూస్తే తీవ్ర నిరాశ ఎదురైంది. మిస్టర్ సినిమాతో హ్యాట్రిక్ ఫ్లాపులను అందుకున్నాడు శ్రీను వైట్ల. ఆగడు, బ్రూస్ లీ వంటి వరుస పరాజయాల తర్వాత ఒక్కసారిగా శ్రీను వైట్ల కెరియర్ తల్లకిందులయ్యింది. మిస్టర్ సినిమా కొత్తగా ఉంటుందని చెప్పిన శ్రీను వైట్ల నాసిరకమైన కథ, స్క్రీన్ ప్లేతో మరింత నాసిరకంగా తీసి దారుణమైన దెబ్బతిన్నాడు. మిస్టర్ సినిమా వచ్చి డిజాస్టర్ అయ్యింది. దీంతో శ్రీను వైట్ల కెరియర్ మళ్ళీ డైలమాలో పడినట్లయింది. చూడాలి మరి శ్రీను వైట్ల నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుంటారో. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతుంది.